హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో ఇవాళ వీడియో ఏంటంటే ఎర్లీ మార్నింగే లంచ్ బాక్స్ కోసం అయితే ఏమైనా వెజిటేబుల్స్ ఉంటాయేమోనని కిచెన్ గార్డెన్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఏం హార్వెస్ట్ చేసామో వాటితో ఏం కర్రీ చేసామో అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. అలాగే వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. సో హార్వెస్ట్ కూడా ఈ వీడియోలోనే ఉంటుందన్నమాట. అలాగే కుకింగ్ కూడా ఉంటుంది కాబట్టి. సో కిచెన్ గార్డెన్లోకి ఎంటర్ అవ్వగానే మొదట మనకు కనిపించేది పచ్చిమిర్చి చెట్లు అండి. సో పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. సో లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే చాలా పచ్చిమిర్చి చాలా రకాలు కూడా హార్వెస్ట్ చేసామన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎదురుగానే ఉన్నాయి కాబట్టి కొన్ని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. లోపల తీసారా మంచి కాయలు ఉన్నాయి. కరివేపాకు లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు, అంతా కూడా పురుగు పట్టిపోయి అట్లనింది. సో ఇప్పుడు చూసారా, కట్ చేసిన తర్వాత చాలా ఫ్రెష్గా అంటే ఫ్రెష్గా వచ్చిందనమాట. అస్సలు బాగా లేదు ఆకంతా కూడా. అప్పుడు చూడండి ఎంత బాగుంది. సో ఇలా ఎందుకు చేస్తున్నానంటే మళ్ళీ నీట్గా ఆకు అనేది ఫ్రెష్గా వస్తుంది. సో కరివేపాకు లేని ఏ కూర ఫినిష్ అవ్వదు కదండి. సో అందుకని చెప్పి కరివేపాకు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. సో పువ్వు కూడా వచ్చేసింది అన్నమాట. నేనైతే ఆకు కూడా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. కిచెన్ గార్డెన్లో మాత్రం ఏదైనా వెజిటేబుల్స్ కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, ఏదైనా ఫ్రెష్గా ఉంటే వెంటనే పోయాలనిపించేస్తుంది. ఫస్ట్లో మీరు చూసిన దానికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూడండి. ఇక్కడ చిన్న చెట్లు కనబడుతున్నాయి కదండి, అవి అయితే ఇప్పుడు పెద్దవి అయిపోయి ఇప్పుడు మనకు హార్వెస్టింగ్ రెడీ అయిపోయాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదేనండి బెండకాయలు అన్నమాట. సో బెండకాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి కాయడము. ఫస్ట్ హార్వెస్టింగ్ అయితే 1-2 వచ్చాయండి. ఇది సెకండ్ హార్వెస్ట్ అనమాట. ఇప్పుడైతే కంప్లీట్గా వచ్చేసాయి. సో ఎక్కువగా అంటే మరి గ్రీన్గా ఉన్నాయి కదండి. సో అందుకని కనబడటం లేదు, లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి అందువల్ల మీకు బెండకాయలు అనేటివి చెట్లో ఉన్నా కూడా కనబడటం లేదు. సో చాలా వరకే వచ్చాయి, దాదాపు ఒక 1 kg పైనే ఉంటాయండి. బట్ ఏంటంటే నేను ఇప్పుడు కొద్దిగా మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి మిగతావైతే హార్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైం లేదు కాబట్టి కొంచెం అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. బెండకాయలు వేసిన తర్వాత డైలీ హార్వెస్ట్ చేసుకోవాలండి, లేకపోతే ముదిరిపోతాయి అన్నమాట. సో ఇవైతే చాలా బాగున్నాయి లేతగా. బెండకాయతో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట. సో సమ్మర్ కాబట్టి ఇప్పుడు బెండకాయ పెరుగు పచ్చడి కానివ్వండి. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి అదే స్పెషల్ అనమాట, బెండకాయ పెరుగు పచ్చడి. ఫాస్ట్గా కొన్ని అయితే హార్వెస్ట్ చేసుకొని వెళ్తున్నాను అనమాట. ఇవన్నమాట ఇప్పుడు హార్వెస్ట్ చేసుకొచ్చినటివి బెండకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. సో చూసారు కదండి, ఇలాంటి హార్వెస్టింగ్ అయితే ఇదే అనమాట. కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, తర్వాత 3 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. తర్వాత కారానికి తగినట్టుగా మీరు పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ఇవి కొంచెం స్పైసీ తక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగానే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత బెండకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం పెద్దవి కూడా వేసుకోవచ్చు, చిన్నవి అయితే బాగుంటాయి, త్వరగా కూడా కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఫైనల్గా బెండకాయ ముక్కలు అనేవి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇది కొద్దిగా మూత పెట్టి మనం ఉడికించినట్లయితే త్వరగా మెత్తబడి. ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుందాము. సో తగినంత ఉప్పు, పసుపు. సో బెండకాయలు, ఎర్రగడ్డలు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెరుగు అయితే యాడ్ చేసుకుందాము. సో ఎందుకు స్టవ్ ఆఫ్ చేసుకోవాలంటున్నానంటే పెరుగు అనేది మనం వేస్తేనే వేడికి హీట్కి విరిగినట్టుగా అయిపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే మనం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసి తర్వాత పెరుగు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. కావాలంటే మీరు కొద్దిగా వాటర్ కూడా, అంటే కొద్దిగా మజ్జిగ లాగా ఉండాలనిపిస్తే మజ్జిగలాగా చేసుకోవచ్చు, లేదా కొంచెం థిక్గా ఉండాలంటే
పెరుగు కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫైనల్గా మన గార్డెన్లో పండించినటువంటి బెండకాయలతో సమ్మర్ స్పెషల్ బెండకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందనమాట. ఈ బెండకాయ పెరుగు పచ్చడి రైస్లోకి అలాగే రోటీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సో చూసారు కదండి, ఇవాళ ఎర్లీ మార్నింగ్ కిచెన్ గార్డెన్లో హార్వెస్ట్ చేసినటువంటి బెండకాయలు అలాగే వాటితో చేసినటువంటి బెండకాయ పెరుగు పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.